హాయ్ అండి. రగదాన్ ఫారెస్ట్ పార్క్ అల్ బహా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. అది వచ్చేసి మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్లో కన్స్ట్రక్ట్ చేశారు. టాప్ ఆఫ్ ద మౌంటైన్ మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్లో కన్స్ట్రక్ట్ చేశారు ఆ పార్క్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి కానీ మంచి మంచి వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో అక్కడ ఒక జిప్ లైన్ కూడా ఉంది. బిట్వీన్ టూ మౌంటైన్స్ 1 కిలోమీటర్ ఉందండి ఆ జిప్ లైన్ లెంత్ వచ్చేసి. ట్రై చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఈ మధ్యలో ఫాగ్ ఇలా వస్తుంది, ఏం జరుగుతుందో చూద్దాము. కొంచెం దూరం వచ్చిన తర్వాత మాకు అక్కడ ఈ పొమోగ్రానేట్ ట్రీ కనిపించింది. బాగున్నాయి. ఫ్రూట్స్ కూడా అవి బాగా పండిపోయి ఉన్నాయి. ఫ్రూట్స్ చాలా బాగున్నాయి. మాకు తెలిసి అవి మంకీస్ కోసెస్ తినేస్తున్నాయి అనుకుంటాను. మంకీస్ ఎక్కువ ఉంటాయి కదా. ఇక్కడ ఒక ఏరియాలో వచ్చేసి ఫాగ్ కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోయి అసలు ఏం కనిపించట్లేదు. ఇంకో 5 మినిట్స్ తర్వాత అయితే కొంచెం కనిపిస్తుంది అని చెప్పేసి అనుకునేటప్పుడు మళ్ళీ ఫాగ్ వచ్చేస్తుంది. అసలు ఏం సరిగా కనిపించట్లేదు. జస్ట్ నాకు తెలిసి 50 మీటర్స్కి ఎక్కువ కార్లో కూర్చొని చూస్తున్నట్టయితే కనిపించట్లేదు. కానీ కెమెరాలో నుంచి అయితే కొంచెం 100 మీటర్స్ వరకైనా ఫార్వర్డ్ చేసి కనిపిస్తుంది. కార్లో కూర్చొని విండోలో నుంచి కానీ డైరెక్ట్గా చూసినా కానీ అస్సలు ఏం కనిపించట్లేదు. కానీ రోడ్స్కి వీటికి ఆ మౌంటైన్స్ మీద కదా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అలవాటైపోయి ఉంటుంది ఈ టెంపరేచర్ కానీ, ఈ ఫాగ్ అటాక్ కానీ. ఇది కొన్ని బండి వెళ్తుంది కదా, మేబీ అతను ఇక్కడ లోకల్ అతను అయి ఉంటాడు. సో హీ నోస్ ఎవ్రీథింగ్. తనకి అంతా తెలుసు కాబట్టి అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. మనకేం తెలియదు కదా. ఇంకా ఏం కనిపించట్లేదు. ఒక చోట ఆపి మళ్ళీ వెళ్దాంలేండి అని చెప్పేసి ఆగిపోయాం ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా, మాలాగే చాలామంది ఆగిపోయారు ఇక్కడ. వాళ్ళకి చాలా వరకు రోడ్డు కనిపించక ఇప్పుడిప్పుడే కొంచెం పర్లేదు బయలుదేరదాము, రోడ్డు కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ ఇంతలో మళ్ళీ ఫాగ్ అటాక్ చేసేసింది. ఫాగ్ మళ్ళీ రోడ్డు కొంచెం క్లియర్ అయ్యే వరకు, క్లియర్ అయిన తర్వాతే వెళ్దామని చెప్పేసి కొంచెం జాగ్రత్తగానే వెళ్తున్నాము. ఇది టాప్ ఆఫ్ ద మౌంటైన్ అంట. ఇక్కడే జిప్ లైన్ కూడా ఉంది. ఇంత ఫాగ్ అటాక్ ఉంది కాబట్టి జిప్ లైన్ క్లోజ్ చేశారంట. ఇప్పుడు జిప్ లైన్ లేదు. సో 2 మౌంటైన్స్ మధ్యలో ఉంది. సో వ్యూ కూడా చాలా బాగుంటుందంట. కాకపోతే ఈ ఫాగ్ అటాక్ వల్ల మొత్తం క్లోజ్ చేసేసారు. ఇంకా ఈ పాయింట్లో నుంచొని అందరూ నుంచొని చూస్తున్నారు కదా, ఈ పాయింట్లో నుంచొని కింద చూస్తే మొత్తం సిటీ వ్యూ కనిపిస్తుందంట. మొత్తం వ్యూ కనిపిస్తుందంట. ఇది వచ్చేసి ప్రిన్స్ మిషారీ పార్క్ అండి. ఇది కూడా ఒక కొండ మీద ఉంది. ఇది కూడా ఒక ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ని కొంచెం ట్రీస్ని రిమూవ్ చేసేసి ఇలా పార్క్ లాగా కట్టారు వీళ్ళు కూడా. ఇది కూడా ఇక్కడ దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ ఉంది. అది కొంచెం బాగుంటుంది, వ్యూ బాగుంటుంది అన్నారు. సరే చూడడానికి వెళ్దాము అనుకునేసరికి అక్కడ వెళ్ళొద్దు, ఫాగ్ అటాక్ ఉంది కాబట్టి ఆ రోడ్డు కూడా కర్వ్స్ రోడ్, డేంజరస్ రూట్ అని చెప్పేసి వెళ్ళొద్దు అన్నారు. ఘాట్ రోడ్డే కదా, సో మళ్ళీ ఎందుకులే రిస్క్ అని చెప్పేసి అటు వెళ్ళట్లేదు మేము ఇప్పుడు. ఈ ఏరియా మొత్తం కూడా చిన్నపిల్లల పార్క్స్ చాలా ఉన్నాయండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. సరే మా అబ్బాయిని ఆడిపిద్దామంటే కార్ పార్కింగ్ ఎక్కడా దొరకలేదు. సో ఇంకా బాబుని ఆడిపించుకోవడానికి లేకుండా అలానే కార్లో నుంచి వెళ్ళిపోయాము.
ఇక్కడ ఫ్యామిలీస్ నైట్ టైం క్యాంప్ చేస్తారంట అంటే వీళ్ళు టెంట్స్ వేసుకొని అన్నం కుక్ చేస్తున్నారు. ఇక్కడ బాగుంది చూడడానికి. అండ్ ప్రతి పబ్లిక్ ప్లేస్లో అయితే పోలీసులు అయితే ఇక్కడ కంపల్సరీగా ఉంటారు అవైలబుల్లో. ఒక 15 మినిట్స్ నుంచి ట్రాఫిక్ జామ్లో స్ట్రక్ అయి ఉన్నామండి. ఒక 15 మినిట్స్ నుంచి ఉన్నప్పుడు వెంటనే పోలీస్ వ్యాన్స్ వచ్చేసేసి వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేసేస్తున్నారు. మ్యాక్సిమం 15 to 20 మినిట్స్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుందంటే దానికి మించి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా లేము. ఏదన్నా జరగననేది జరిగితే తప్ప ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మ్యాక్సిమం ఉండదు. రోడ్స్ కానీ అంతే చాలా బాగుంటాయి. అండ్ ఇవి జస్ట్ ఏం లేదండి, జస్ట్ ఈ పక్క నుంచి ఆ పక్కకి రోడ్డు వెళ్ళడానికి జస్ట్ ఈ మధ్యలో ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఇలా ఇక్కడనే కాదు ప్రతి చోట ఇలాంటి కన్స్ట్రక్షన్ ఉంటుంది. బ్రిడ్జ్ లాంటిది వస్తే కనుక కంపల్సరీగా ఉంటుంది. థ్యాంక్స్ అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.